హాయ్ వ్యూవర్స్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రచార సభలలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి జనాలకి విసుగొచ్చేస్తుంది. ఎంతగా అంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం అంటాడు, నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా, కొంచెం కూడా నార్మల్గా కనిపించడం లేదా, ఎందుకంటే అవతల ఉండే జేడి చక్రవర్తి అలా చెప్తా ఉంటాడు. యువతల మనిషికి అర్థమైపోతూ ఉండిద్ది, రే నువ్వు చెప్పేది అబద్ధంరా బాబు అని. ఈరోజు జనాలకు అలాగే ఉంది. జగన్ రెడ్డి ఏమంటున్నాడు, బాబాయిని చంపింది ఎవరో బాబాయికి తెలుసు, ఆ దేవుడికే తెలుసాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండి 5 ఏళ్ళు చేసింది ఏంటిది? ఆ బాబాయ్ కూతురు ఈయన చెల్లి సునీత డైరెక్ట్గా ఏమంటుంది, చిన్నాన్న అంటే దేవుడు కదా, సారీ చిన్నానంటే నాన్నతో సమానం కదా, ఈరోజు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా, ఆయన్ని ఎవరు ఆ రకం చేసింది అన్నది ఎందుకు కనిపెట్టలేకపోయి ఉన్నావు నువ్వు? కనిపెడతానికి వచ్చి సిబిఐలు సహకరించావా? సిబిఐలు ఛార్జ్షీట్లో ఎక్యూజన్ పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళని నీ పక్కనే తిప్పుకుంటూ మాట్లాడంటే చంపినట్టుకు మేము సాయం చేస్తున్నామా, మేము వాడిని వెనకేసుకొస్తున్నామా? చంపినట్టు చెప్తున్నాడు కదా, పలానో చంపించారని, మరి వాళ్ళు నీ పక్కనే ఉంచుకొని వాళ్ళకి ఓట్లేమని చెప్తూ ఏది నువ్వు చేసేది? నువ్వు అధికారం లేకపోతే అనుకో, అధికారంలో ఉన్నావు, పోలీసుల దగ్గర ఉన్నారు, యంత్రాంగం ఉంది, ఏం చేసావు నువ్వు? అయినా సరే బాబాయిని చంపినోడు ఈరోజు టీడీపీ అండతో తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు చంపి టీడీపీ మీద దోసేశారు, ఈరోజు చంపిన పక్కన పెట్టుకొని మళ్ళీ టీడీపీ మీద. ఇది చూస్తే జనాలకి పిచ్చెక్కిపోతుంది. అమ్మో, చెప్తున్న ఆయనకి లేకపోతే వింటున్న మనకన్నా సిగ్గుండాలరా బాబు, చిచ్చి పదనరా బాబు అనుకొని జగన్ సభలకు వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక జాబ్ క్యాలెండరు, మద్య నిషేధము, మెగా డిఎస్సి, పోలవరము, రాజధాని, అబ్బో ఇలా బోల్డ్ ఉండే ఉన్నాయి. టిట్కో ఇల్లు కానీ, జగనన్న కాలనీలు కానీ, స్థలాలు, రైతులకు వచ్చేటప్పటికేమో పంట గిట్టుబాటు ధరలు, సాగునీటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాటితోటి మొదలెట్టాలు, ఇలా నెంబర్ ఆఫ్ అనమాట. టెండర్లకు సంబంధించేసి ఎవరైతే టెండర్ల పాడి ఉన్నారో, వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బిల్స్ పెండింగ్లో పెట్టి, ఆ బిల్లులో వచ్చేసి గతంలో వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు ఎవరైతే ముందు బిల్లు అయిపోయి ఎవరైతే వర్క్ కంప్లీట్ చేసి బిల్స్ పెట్టున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలన్నమాట. బట్ మొన్న ఈ మధ్య వచ్చే చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఈనాడు స్పెషల్ స్టోరీ కూడా రాసుకుంటూ వచ్చారు. ఏంద్రయ్య అంటే వీళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి బిల్స్ ఇచ్చేయటం, ఎవరు వీళ్ళంటే వైసీపీ వాళ్ళు. ఆ బిల్స్లో వచ్చిన డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక మరలా వీళ్ళ హడావిడి వేయింది. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పెట్టిపోయినాయి, అధ్వానంగా ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో మరలా ఈ మనిషి మాటలు ఎలా వినాలి? మరలా ఈ పార్టీకి చెందిన వాళ్ళు ప్రచారం చేయడానికి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే సొల్లు ఎందుకు వినాలి? సరే మన ఇంటి దాకా వచ్చాడు, ముఖం మీద తలుపు లేదాం, సరే ఓటేమని అడుగుతాడా, ఓకే అండి మీకే ఓటేస్తాం. లేదు ధైర్యం చేసి అడుగుదామా, అడుగుదాం, ఎందుకు ఓటేయాలని అడుగుదాం. ఆల్రెడీ మొన్న మధ్య గడప గడప ప్రభుత్వం వెళ్ళినప్పుడు చాలా మంది అడుగున్నారు, దేవుడా సిగ్గుపోతుందని చెప్పేసి కొంతమంది మధ్యలో ఆపేశారు. జగన్ ఎత్తునోడు మొత్తుకున్నాడు, మీ మీద ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వస్తుంది, మీరు వెళ్ళాలని. ఏమని వెళ్తాం అన్న వాళ్ళ ముఖం మీద అనలేరు. అదేమంటే ఒకళ్ళు వచ్చేసి రోడ్లు అనేది అడిగితే, కాలువ మీద వచ్చేసి సమ్ ఏదో రిపేర్ వర్క్ ఏదైనా అడిగితే, మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి కదా, ఆ డబ్బులు తీసుకోండి చెప్పేసి ఎవడో చెప్పాడు. ఇంత అధ్వానంగా ఉన్నారు. మొన్న వచ్చేసి ధర్మాన ప్రసాదరావు కానీ, ఆ శ్రీకాళహస్తిలో ఉన్న క్యాండిడేట్ కానీ, మరికొంతమంది ఈ వైసీపీ వాళ్ళే అధికారంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంత దారుణంగా ఎంత అధ్వానంగా మాట్లాడారంటే, రోడ్లు ఏంటంటే ఎలా ఉన్నాయి, రోడ్లే లేదంటే మీకు రోడ్లు బోబెడతాయా, మేము సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే డబ్బులతో బోబెట్టిద్దాం, మీకు ఏది పెట్టిద్ది చెప్పండి అని ఒకడు అంటాడు. ఇంకోటి వచ్చేసి జగన్ బ్రాండ్ మందులు ఎక్కడ దారుణంగా ఉన్నాయి ఏంటారు బాబు అంటే, మద్యం ధర పెంచాం, ఇదిగో ఇటువంటి క్వాలిటీ లేని మద్యం ఇవ్వటం వల్ల జనాలు భయం వేసి మద్యం తాగటం మానేస్తారు, అందుకు ఇటువంటి పెట్టడం ఒకటి చెప్తాడు సిగ్గు లేకుండా. ఇంకోటి వచ్చేసి రోడ్లు లేకపోతే ఏమైంది, నీకు టైం సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా, డబ్బులతో నువ్వు తిండి తినొచ్చు కదా అని ఒకడు అంటాడు. ఇంకోటి వచ్చేసి చెత్త పని కట్టకపోతే చెత్త వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు ఏంటో ఇంకొకటి అంటాడు. ఇంత నీచంగా అధ్వానంగా బలికొన్నారు. ఇవన్నీ కూడా వీడియోలు మొత్తం వైరల్ అవుతూనే ఉన్నాయిగా, జనాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారుగా. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు జనాలు. ఇటువంటి మూమెంట్లో వాళ్ళకి ఎట్లానో ఈ సభలకి సమాసాలు పట్టుకొస్తున్నారు. అసలే ఎండాకాలం ఎంత ఉంటారు, కోస్తా ఏరియా అదంతా కూడా ఏపీ అన్నప్పుడు, ఈవెన్ రాయలసీమలో కూడా ఎండ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి చోట వాళ్ళు కాసేపు అన్నది మాత్రం వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి అసలు మాట్లాడేసరికి రోజు చాలా టైం పట్టింది. ఈలోపు జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. అలా నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న మూమెంట్లో జనాలు ఎవరు వెళ్ళిపోతున్నారు. ఇమీడియట్గా పక్కన మైక్ తీసుకొని
అదిగో వెళ్ళిపోతున్నారు, మేమంతా చూస్తున్నాం, మీరు రావాలి, భోజనం కూడా మీకోసం, భోజనం కూడా పెడతాం రండి. భోజనం మెనూ చెప్పలేదు అంతే, పప్పు సాంబారు చికెను మటను రొయ్యలు పప్పు అప్పడం, అది కూడా చెప్పాల్సింది. ఇదిగో మీకోసం ఈ వంటలు చేయించాం, మరి మీరు మిస్ అవుతారు రండి అని చెప్తే పాపం వచ్చేవాళ్ళాము. నీ ఏమంటారు, నీ భోజనం వద్దు, మీ మాటలు వద్దు, మీకు దండన రవ్వని వెళ్ళిపోతా ఉన్నారు. మొన్నటిగా మొన్న జగన్ సిద్ధ సభలని పెట్టినప్పుడు జనాన్ని తోలికెళ్ళారు పాపం, సీరియస్గా తోలికెళ్ళారు. ఎన్ని ఆర్టీసీ బస్సులు, ఎన్ని స్కూల్ బస్సులు. జగన్ వస్తున్నాడు అంటే స్కూల్ సెలవు, ఏం రాయి అంటే ఆ స్కూల్ బస్సులు పట్టుకెళ్ళిపోవాలి, జనాన్ని తీసుకురావాలి. ఎంత దారుణం అసలు. అప్పుడు కూడా చాలా మంది జనాలు వెళ్ళిపోతుంటే పెద్ద పెద్ద భారీ కిట్ పెడితే అవి కూడా దూకేసి వెళ్ళిపోయారు. చూడండి, అది కూడా మరలేలా పాపం. చాలా మంది నా ఛానల్లో, క్యాట్లెస్ స్పీచ్ ఛానల్లో కింద సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టారు. సార్ మేము అంగన్వాడీలు బలవంతంగా పట్టుకెళ్ళారు, సార్ మేము గ్రూపులలో మనం బలవంతంగా పట్టుకెళ్ళారు, సార్ నాకు పింఛన్ వచ్చింది, నేను రాకపోతే పింఛన్ ఎవరంటారు, బలవంతంగా తీసుకెళ్ళారు. ఎవరు చెప్పారు ఏంటంటే వాలంటీర్లు చెప్పారు. ఆ వాలంటీర్లు వచ్చి మనం పట్టుకెళ్తున్నారు. ఒకనొక సమయంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ, తర్వాత రైతులు, అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి సంఘీభావం తెలపొద్దని కానీ, లోకేష్ పాదయాత్రలో కలవద్దని ఈ వాలంటీర్ల చేత కొంతమంది ఇళ్ళకి వెళ్ళి బెదిరించడం కావచ్చు, వాళ్ళని బెదిరించడం కావచ్చు చేస్తున్నారు. సో ఎంత దారుణం అంటే, ఉద్యోగాలంటూ ఈ వాలంటీర్ జీవితాలు నాశనం చేశారు. అదేమంటే ఈ ఉద్యోగాలు గౌరవ వేతనం అంటారు, అదేమో మీరు దైవ సంబుతులు అంటారు, వాళ్ళు ఇచ్చేదేమో 5 ఏళ్ళు. అదేమంటే కొంతమంది మైండ్ ఎలా మార్చారు, ట్రాన్స్ మూవీలో కానీ మారుస్తున్నట్టు అలా మార్చి పడేశారు. అవి చూసిన తల్లిదండ్రులు ఉన్నారుగా, మా పిల్లలు చదివిన చదువులు ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి. జాబ్ నోటిఫికేషన్ వస్తున్నాడు, జాబ్ క్యాలెండర్, ఒక జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేవు, ఇచ్చిన పెండింగ్లు, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఏంటో తెలియదు. ఈ డిఎస్ సంబంధించి కన్ఫ్యూజన్, ఇలా చెప్పుకుంటూ పోతే మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి ఇచ్చి పిల్లలు మోసం చేసి, జాబ్ క్యాలెండర్ అంటూ జనాలను ఊరించి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, అదేమంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళతో నింపుకున్నటువంటి పోస్టులు ఏవైతే అవే చూపించి లక్షల్లో జాబ్ ఇచ్చామని హడావుడి చేస్తూ, అదేమంటే 13 లక్షల కోట్లు వచ్చి అదే విధంగా హడావుడి చేస్తూ పెట్టుబడులు ఎక్కడొచ్చిన ఏంటో చూపెట్టారంటే నో ఆన్సర్. టీడీపీ వాళ్ళు కియా పర్సన్ దగ్గర చేసి సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నా, మీరు ఒక కంపెనీ ముందర నించొని సెల్ఫీ తీసి పెట్టండి అంటే ఒకరు స్పందించలేదు. అదేమంటే వైజాగ్లో అవి ఇవి డెవలప్ చేస్తాను వాళ్ళు చెప్తాను, బట్ వైజాగ్లో వచ్చేసి గతంలో ఉన్న కంపెనీలు కూడా ఇప్పుడు లేవు. ఏపీ నుంచి వెళ్ళిపోయిన కంపెనీలు వచ్చేసి పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నాయి, ఎక్స్పాండ్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ చూసిన జనాలకి ఇంకా ఎంత విసుగొచ్చిందంటే, మీరు భోజనాలు పెట్టండి, బిర్యానీ పెట్టండి, మంది ఎత్తరా మందేనివ్వండి, అయిన తర్వాత వద్దురా బాబు మీ మాటలు మేము వినలేం, మాకొద్దు. దీని అర్థం ఏంటి, ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా, టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిపించుకొని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తున్నారు. వైసీపీకి సంబంధించి ఓటమి ఖాయమైపోయింది, డిపాజిట్లు కూడా వస్తే రాదు కొన్ని చోట్ల అయితే, అంత దారుణ సిచ్యువేషన్ అయితే. సో ఇప్పటికైనా వైసీపీ అభ్యర్థులు చక్కగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని జాగ్రత్తగా కాపాడుకొని, రేపు ఓడిపోతే ఏం చేయాలి ఏంటి ఇప్పటి నుంచి ప్రణాళిక రచించుకుంటే బాగుండేది. అదర్వైజ్ డబ్బు పోయే, సమయం పోయే, అడ్డదిడ్డంగా తిరిగి హెల్త్ కూడా పాడైపోయింది. సో దయచేసి జాగ్రత్త. టీడీపీ జనసేన బీజేపీ అయితే మరింత ఉత్సాహంతో ముందుకు పోతా ఉన్నారు, ఎందుకంటే జనాలు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తా ఉన్నారు. వైసీపీ వాళ్ళు అంటే మాత్రం ఆమెడు దూరం ఉంటా ఉన్నారు, వాళ్ళు దగ్గరికి వస్తే చాలు వాళ్ళని కూడా దూరం పెడతా ఉన్నారు. భోజనం రమ్మన్నా సరే వద్దురా బాబు అని అంటా ఉన్నారు.